మంత్రాలయం మండలంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఇన్ఛార్జి మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడటం కోసం మనవంతు కృషి చేసి వారికి అండగా నిలవాలని అధికారులకు ప్రజలకు తెలియజేశారు. ఆ తర్వాత వారి కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని రాఘవేంద్రరెడ్డి దివ్యాంగులకు వడ్డించారు. కార్యక్రమంలో మంత్రాలయం మండల నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజులు, రాఘవేంద్ర, ఆర్కే, ఎంపీటీసీ వెంకటేష్లు, డీసీ తిమ్మప్ప, ఇక ఇర్మియా, శివ, మేకల నరసింహులు, కళ్ళు దేవకుంట మాజీ ఎంపీటీసీ రాగప్ప మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు వికలాంగుల దినోత్సవం సందర్భంగా అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నా. ముఖ్యంగా మన సమస్యలు గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. గత 2014లో కూడా గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ. 1500 రూపాయలు ఉన్న పెన్షన్ కూడా 3000 రూపాయలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. కాబట్టి నాయకుడు ఎవరైనా ఉండాలంటే ప్రతి ఒక్కరి సమస్య ఒక వికలాంగుల సమస్య కాదు, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియజేస్తుంటున్నా. అదేవిధంగా మీరు చాలా సమస్యలు నా దృష్టికి తెచ్చారు. దయచేసి ఏ సమస్యలు ఉన్నా నాకు రాతమూలకంగా ఇస్తే ఖచ్చితంగా 1 by 1 కలెక్టర్ గారి దగ్గర ఏ సమస్య ఉన్నా, మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ సమస్య ఉన్నా, మన నియోజకవర్గంలో కానీ ఏ సమస్య ఉన్నా, ఏ ఆఫీసులో సమస్యలు వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను ముందుండి మీకు పనిచేసి పెట్టాలని చెప్పి తెలియజేస్తాను. ఇది డాక్టర్ది సదరంది కూడా చెప్పారు. ఖచ్చితంగా నేను ఏమండేసిపోతే సార్తో మాట్లాడి వీలైనంత వరకు కళ్ళదేకుంటకి మన నియోజకవర్గం తరఫున సగం కళ్ళదేయకుండా సగం కోసికి పెడితే కొంతమంది ఇటు కొంతమంది అటు ఉంటే సెట్ అవుతుంది. అది కూడా డిఎంఎండ్హెచ్ఓ గారితో మాట్లాడి ఈ సమస్య పైన కూడా డిఎంఎండ్హెచ్ఓ గారికి తెలియజేస్తా. మీ సమస్యలు ఏదైనా ఉన్నాయి, ఎప్పుడైనా మొన్ననే నేను తమ్ముడు వచ్చాడు అని ఇట్లా వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము ప్రోగ్రాం పెట్టుకుంటాము అని అంటే మీకు ఏదైతే ఆ ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు అంతా కూడా నేనే భరిస్తా, మీరందరూ జరుపుకోవాలని చెప్పి తెలియజేసిన. అదేవిధంగా గతంలో ఎంపీడీఓ గారితో సమక్షంలో జరిగేదన్నారు. ఎంపీడీఓ గారితో మాట్లాడి నెక్స్ట్ ప్రోగ్రాం ఖచ్చితంగా వాళ్ళతోనే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వికలాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకురావడం జరిగింది. మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి 6000 కదా పింఛన్ ఇచ్చి వాళ్ళను గౌరవాన్ని గుర్తిస్తూ వాళ్ళని పదం వైపు నడిపించడానికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం తరఫున ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ మేము మీకు ఎన్నో రకాల ఆదుకుంటాము. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ రావడం వల్ల కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఇవన్నీ కూడా మా సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళి మా సీఎం గారి దృష్టిలో ఉండే సమస్యలు సార్ గారితో, కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నటువంటి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు నా సమస్యలుగా తీసుకొని ఖచ్చితంగా తీర్చిదిద్దగలనని తెలియజేస్తున్నాను. దాదాపు